వైభవ్ సూర్యవంశీ ఈ పేరు మీరు ఎక్కడో విన్నట్టుగా ఉందా? లేదు, మీరు రెగ్యులర్ గా వింటూనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఎప్పుడు ఆడిన ఐపీఎల్ లో కూడా అతని పేరు మొదటగా వినిపిస్తుంది. ఎందుకంటే అతని గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను. సూర్యవంశీ 12 ఏళ్ల వయసులో బీహార్ అండర్-19 తరపున వినుమర్క ట్రోఫీలో ఆడాడు. అలాగే అతనికి 12 సంవత్సరాలు 284 రోజులు మాత్రమే వయసు. అలా చేయడం ద్వారా బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన 2వ అతిపిన్న వయస్కుడిగా క్రికెటర్ గా మొత్తం మీద 4వ అతి పిన్న వయస్కుడిగా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. ఆధునిక యుగంలో అత్యంత పిన్న వయస్కుడిగా ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్ 15 సంవత్సరాల 57 రోజులు రికార్డును అధిగమించాడు. అలాగే సూర్యవంశీ నవంబర్ 2024 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరినప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచాడు. డిసెంబర్ 2024 13 సంవత్సరాల 269 రోజుల వయసులో హైదరాబాద్ లో మధ్యప్రదేశ్ తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడడం ద్వారా లిస్ట్ ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 2025 ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లోపల ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన 2వ అతిపిన్న వయస్కుడిగా భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో 50 పరుగులు చేసిన అతిపిన్న వయస్కుడిగా అతను రికార్డ్ సృష్టించాడు. సూర్యవంశీ 2023 ఇండియా బి అండర్-19 జట్టు తరపున 6 ఇన్నింగ్స్లలో 2 అర్ధ సెంచరీలతో 177 పరుగులు చేశాడు. సూర్యవంశీ సెప్టెంబర్ 2024 ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత అండర్-19 తరపున ఆరంగేటం చేశాడు. వయసు ఆయన ఆరంగేటంలోనే 58 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది అండర్-19 తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ. 104 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. సో ఇదంతా పక్కకు పెడితే వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ఏంటి? వైట్ బాల్ లో అద్భుతంగా ఆడుతున్నాడు, రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు, లిస్ట్ ఏ క్రికెట్ ఆడుతున్నాడు. మరి భవిష్యత్తులో ఆడాలంటే ఎట్లా? సో ఇంగ్లాండ్ సిరీస్ లోపల మరి సాయి సుదర్శన్ సెలెక్ట్ చేశారు. అంటే భవిష్యత్తులో సూర్యవంశీ కూడా సెలెక్ట్ అవుతాడా? మరి సూర్యవంశీ సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా అతను ఈ ఇంగ్లాండ్ సిరీస్ మొత్తం కూడా చూడాలి. అటు వన్డే సిరీస్, T20 సిరీస్, అలాగే టెస్ట్ సిరీస్, టెస్ట్ సిరీస్ కూడా చూడాలి. ముఖ్యంగా బ్యాక్ ఫుట్ లో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఫ్రంట్ ఫుట్ లో కూడా చాలా చక్కగానే ఆడుతున్నాడు. బట్ కొన్ని సందర్భాల్లో రెడ్ బాల్ లో కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని ఆచితూచి ఆడాలి. టైం ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ చేసి ఆడే ఆట నేర్చుకోవాలి. ఇప్పుడు అతను ప్రతి బాల్ను దాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లోపల మన రవీంద్ర జడేజా బౌలింగ్ లో కొట్టిన 6ers కానీ, అలాగే ఖలీల్ బౌలింగ్ కవర్ డ్రైవ్ కానీ అద్భుతంగా ఆడాడు. సో ఈ ఆడిన తర్వాత ఇవంతా చూసిన తర్వాత మరి భవిష్యత్తులో అందరూ కూడా ఒక ఆశ, సూర్యవంశీ భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ ఆడతాడా? ఆడితే ఏం చేయాలి? సో బ్యాక్ ఫుట్ బాగా ఆడాలి. ముఖ్యంగా బాల్ వెయిట్ చేస్తూ ఆడాలి. ఏది బాల్ లీవ్ చేయాలో అవన్నీ కూడా నేర్చుకోవాలి. సో భవిష్యత్ అంతా కూడా యువతరం చేతుల్లో ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మేబీ భవిష్యత్తులో కూడా రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఆల్రెడీ రోహిత్ అలాగే విరాట్ మరి రిటైర్మెంట్ తీసుకున్నారు. సో భవిష్యత్ క్రికెట్ అంతా కూడా మరి యువతరం చేతిలో ఉంది. సో శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేశారు. చాలా మంది కొత్త ప్లేయర్లు అందరూ వచ్చారు. అలాగే కరుణ్ నాయర్ కూడా అవకాశం కల్పించారు. మరి భవిష్యత్తు మరి సూర్యవంశీ ఆడాలంటే ఏం చేయాలి? రెగ్యులర్ గా మీకు ఇంగ్లాండ్ సిరీస్ మీద అప్డేట్ ఇస్తుంటాను. చూస్తూ ఉండండి రాంప్రసాద్ టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.